ఏదైనా ఒక ఇత్తనం మనం భూమిలో విత్తిన తర్వాత అది తిరిగి మొలకెత్తి వృక్షంగా మారుతుంది, తిరిగి అది మొలుస్తుంది. అలాగే మట్టితో విత్తబడుతున్నటువంటి ఈ శరీరము, మట్టిలో విత్తబడిన శరీరము మహిమ శరీరముగా లేపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అలా లేపబడాలి, ప్రభుతో మనం ఉండాలి అంటే మరణం జయించిన మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తును మనం రక్షకుడిగా అంగీకరించాలి. ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంకా కానీ ఎవరేమైనా యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ సమయంలో మన హృదయానికి ఇద్దాం, తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. పరిశుద్ధుడా, జీవం గల దేవా, సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయమైన బోరబండ సమాధుల తోటలో విత్తబడిన వాక్యము మీ సేవకులు ప్రభా, మానవుని యొక్క జీవితం ఇది నిజమైన జీవితం ఈ భూమి మీదనని, నిజమైన మరణం ఉందని, నిజమైన పరలోకం ఉందని ప్రభా హెచ్చరికగా ఈ యొక్క సమాధుల తోటలో సందేశాన్ని ఇచ్చాడు ప్రభా సేవకుని. ప్రభా ఆ సేవకుని ద్వారా మాట్లాడి ప్రభా బిడ్డలు సరి చేసుకొని సిద్ధపడుటకు, నీ రాకడకు ప్రభా నీ సన్నిధిలో ఉండాలని, నీ సావాసములో ఉండాలని, నిత్య జీవములో ఉండాలని ఆశ కలిగి ప్రభా తీర్మానించుకొని ప్రార్థించి సిద్ధపడే బిడ్డలను ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. మీ బిడ్డలుగా స్వీకరించండి తండ్రి, మీ బిడ్డలుగా కొనసాగింప చేయండి తండ్రి. ఈ యొక్క యేసు గారి భూస్థాపిత కార్యక్రమంలో విత్తబడిన వాక్యము ప్రభా అయ్యా, ఈ యొక్క సమాధుల తోటలో తనను భూమిలో పాతినప్పుడు ప్రభా ఏ విధంగా ప్రభా మానవుని జీవితము ప్రభా తిరిగి పునరుత్థానం అవుతుందో, మహిమ శరీరము ధరిస్తుందో ప్రభా, సమాధిలో ఉన్న వారు మీ రెండో రాకడలో మహిమ దేహము లేపబడతారు తండ్రి. మహిమ దేహము చేత ప్రభా సజీవులమై ఉండు మేము కూడా వారితో కలుస్తామనే విశ్వాసముతో సిద్ధపడే కృప కుటుంబానికి, ఇక్కడ వాక్యము విన్న బిడ్డలకును మీరే సహాయము దయచేయండి దాన్ని. సిద్ధపడే విధంగా ప్రభా సంసిద్ధపడి సమర్పించుకొని ప్రభా నీ సాక్షులుగా ఉండి నీ పిలుపుకు లోబడి ప్రభా నీతో నడిచే కృప బిడ్డలకు దయచేయండి. నిత్య జీవానికి చేరే ప్రభా సిద్ధపాటు బిడ్డలకు దయచేయమని వారిని ఒక్కొక్కరిని వారిని సమర్పించుకొని, వారి జీవితాలను కుటుంబాలను సమర్పించుకొని, ప్రత్యేకంగా యేసుగారి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించి ఓదార్చి ధైర్యపరచుమని, నీవే వారికి ఆదరణకర్తగా ఉండి వారిని నడిపించుమని, ఈ యొక్క విత్తిన వాక్యము ప్రభా సమాధుల తోటలో విత్తిన వాక్యము ప్రభా అనేక జీవితాలను, అనేక హృదయాలను నీ కొరకై సిద్ధపడే కృపను బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బాబు మీరు మొట్టమొదటిగా మూతను గుల్లాలు పెట్టండి. 4 సెంటర్కి ఇవ్వండి. మెల్లిగా తాడు, మెల్లిగా వదలాడా, మెల్లిగా తాడు. ఓకే 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 అంతే. ఏం లేదు కదా. ఓకే రైట్. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలు చదివి ప్రార్థన చేసి ఈ భూస్థాపిత కార్యక్రమంలో మొట్టమొదటిగా సేవకులు మన్ను వేస్తారు. తదుపరి మిగతా వారందరూ కూడా వస్తూ ఉంటారు. రండి ఫాస్ట్గా. వెండి తాడు విరిగిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారు యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రకు పడిపోవును, మన్నైనది వెనుకటి వెళ్ళే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. ప్రార్థన చేద్దాం. వినినటువంటి వాక్యము ద్వారా మట్టి నుండి వచ్చిన మానవుడు మట్టిలోనికే వెళ్ళవలసినదని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ యొక్క సమయంలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. మానవుని యొక్క దేహము మట్టి నుండి వచ్చిందని మనందరికీ తెలుసు. అదే దేహాన్ని, ఈ యేసు గారి దేహాన్ని ఈ దినమున భూస్థాపిత కార్యక్రమంలో, ఈ యొక్క బోరబండ సమాధుల కార్యక్రమంలో మట్టికి మన్నుగా మనం ప్రార్థన చేసి సమర్పిద్దాం. పాస్టర్ ప్రభాకర్ గారు ప్రార్థిస్తాడు. మనం ముందు ఆ సేవకులు మట్టి వేసిన తర్వాత, ఆశీర్వాదం తర్వాత మిగతా వారందరూ అయ్యండి. కృపగల తండ్రి, యేసు గారిని లోకానికి పంపించారు. మీ చిత్తానుసారంగా వారికి మీరు అప్పగించిన కార్యాలన్నీ పరిపూర్ణం చేయించారు. తిరిగి మీ చెంతకి పిలుచుకున్నారు. అయ్యా వచ్చిన పిలుచుకునే యేసు వాడి గౌరవ మర్యాదలతో తిరిగి ప్రభు మట్టికి మట్టిగాను, భూమికి భూమిగాను, భూమికి భూమిగాను మీకు అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరు ఉన్నందుకు, మీ కృప చూపించినందుకు
దైవజనులు మా మధ్య కనిపించి శ్రేష్టంగా నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత. ఈ కుటుంబానికి ఆదరణ కలిగి చేరువచ్చిన బిడ్డలు రక్షకులు అంగీకరించుకుని మీ ప్రభు చూపించారు. యేసునామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మంచిది త్రియక నామములో మట్టికి మట్టిగాను దుమ్ముకి దుమ్ముగాను ధూళికి ధూళిగా ఆశీర్వాదం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కలవలసిన మనందరికీ విశేషంగా ప్రభువును నిర్మించిన యేసు గారి ఆత్మకు విడమైన కుటుంబానికి చేరవచ్చిన బంధువులకు మిత్రులకు దేవుని యొక్క సన్నిధి సమాధానం ఇది మొదలుకొని సదరు నడిపించి ప్రభుత్వం రాకుండా మనందరినీ నిందారైతులుగా సిద్ధపరిచిన గాక. ఆమేన్. ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్, షలోమ్. మిగతా వారు అందరూ మట్టేసి దీన్ని భూస్థాపితం మట్టిని చేయండి. కుటుంబం ఇంటి పేరుతో సహా రాయండి. కొంచెం పెళ్లి నుంచి ఏమన్నా నాకు అంత ఐడియా లేదు. వాళ్ళకి సంబంధించిన ఈ డేట్ వేసుకో ఇక్కడ. నేను అడుగుతాను ఈరోజు డేట్ వేసుకో. చనిపోయిన తర్వాత కింద ఏజ్ ఎంత ఉంటుంది? 70 years. వయసు ఏజ్ 70 ఏజ్ అని ఏజ్. ఓకే, కింద చనిపోయింది. ఏ రోజు చనిపోయింది? ఏజ్ సార్. ఓకే, రైట్. టైమింగ్ సర్టిఫికెట్ ఇక్కడ ఇప్పుడు రాస్తుంది. ఆధార్ నంబర్ చెప్తుంది. 9431